హలో, నేను మిస్ రావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళారు. వైట్ హౌస్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిని కలిశారు. వాళ్ళిద్దరూ గతంలో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక బుక్ని, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గ్రేట్ అనేటువంటి ఒక పుస్తకాన్ని నరేంద్ర మోడీ గారికి బహూకరించారు ట్రంప్. ఆ బుక్లో ఏమేమి అంశాలు పొందుపరిచి ఉన్నాయని అంటే 2019 సందర్భంగా నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళి ట్రంప్ని మళ్ళీ రెండోసారి గెలిపించాలని చెప్పేసి హౌడీ మోడీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అక్కడ ఉండేటువంటి పెద్ద ఫుట్బాల్ స్టేడియంలో నిర్వహించారు. ఆ సందర్భంగా 50,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఆ వేదిక సూపర్ హిట్ అయింది. దాని మెమరీస్ని ఆ బుక్లో ఉంచారు. ఆ తర్వాత నమస్తే ట్రంప్ అనేటువంటి ఫొటోస్, ఆయన ఇండియాకు వచ్చినప్పుడు నమస్తే ట్రంప్ అనేటువంటి ప్రోగ్రాం కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలతో కూడినటువంటి 320 పేజీల ఒక బుక్ని నరేంద్ర మోడీ గారికి బహుకరించారు. అంతవరకు బాగానే ఉంది. అతిథి కాబట్టి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత కలిసినటువంటి పెద్ద దేశాల ప్రతినిధుల్లో నరేంద్ర మోడీ గారు ఫస్ట్. అందుకే బహుశా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మోడీ గారు వెళ్ళి ఏం సాధించుకొస్తున్నారు అమెరికాకు వెళ్ళి అనే దాని మీద చర్చ జరుగుతుంది. పైగా అక్కడ నుంచి ఇప్పటికే అక్రమంగా ఉన్నారని చెప్పేసి 2 విమానాలని పంపించేశారు, యుద్ధ విమానాలని ట్రంప్ అమెరికా ప్రభుత్వం. అమృత్సర్లో 2వ విమానం కూడా దిగుతుంది. ఫస్ట్ 205 మందిని, ఇప్పుడు దాదాపుగా ఒక 150 మందిని పంపించారని చెప్పి తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరింత మందిని పంపించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్నాయి. కారణం ఏంటంటే వలస వెళ్ళిపోయారు చాలామంది. ఆయా దేశాల నుంచి వలస వెళ్ళి అమెరికాలో ఉంటూ వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి అక్రమంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ దేశంలో ఉండటానికి లేదని చెప్పేసి యుద్ధ విమానాల్లో పంపించేస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత. ట్రంప్ ఆల్రెడీ ఎన్నికల ముందే చెప్పారు, అమెరికాలో 14 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారు, వీళ్ళందరినీ నేను గెంటేస్తాను అని చెప్పారు. ఆ మేరకు గెలిచిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా లేదు. ఏ దేశం అయినా సరే అక్రమ వలసదారుని పంపిస్తారు. ఇప్పుడు మనం భారతదేశంలో ఏ విధంగా అయితే రోహింగ్యాల్ని తరిమేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో సేమ్ అలానే అమెరికా కూడా చేస్తుంది. చట్టబద్ధంగా వెళ్ళినటువంటి వాళ్ళకి ఏమీ ప్రమాదం లేదు. ఎవరైతే అక్రమంగా వెళ్ళారో వాళ్ళకి అక్కడ ఉండటానికి అవకాశం లేదు. ఓ పెద్ద డ్రైవ్ చేస్తున్నారు, మిలిటరీని దింపారు. మిలిటరీ వాళ్ళు అన్వేషిస్తున్నారు, బూమింగ్ చేస్తున్నారు అక్రమ వలసదారులు ఎవరు ఉన్నారు. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సుమారుగా 4 లక్షల మంది ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. ఈ 4 లక్షల్లో తెలుగు వాళ్ళు 30,000 మంది దాకా ఉండొచ్చు అక్రమ వలసదారులు అని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక ఆందోళన కలిగించిన వాతావరణం ఉంది భారతదేశంలో. ఎందుకంటే 2 యుద్ధ విమానాలు వచ్చేసి అక్రమ వలసదారుల్ని భారతదేశం వాళ్ళని దింపేశారు కాబట్టి. దీని మీద ఏమైనా లైజనింగ్ చేస్తారా నరేంద్ర మోడీ గారు అని చెప్పి భారతీయులు అనుకున్నారు. ఎందుకంటే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇండియాలో కూడా ఉంటారు. సో నరేంద్ర మోడీ గారికి అత్యంత సాన్నిహిత్యం ఉంది ట్రంప్ తోటి. మిగతా దేశాల పట్ల వ్యవహరించినటువంటి శత్రుభావాన్ని ట్రంప్ భారతదేశం పట్ల వ్యవహరించరు, ఉండదు. కాబట్టి ఏదో లైజనింగ్ చేసేసి భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే అక్రమ వలసదారులు వాళ్ళ పట్ల కొంత ఉదాసీనంగా వ్యవహరించేలాగా మాట్లాడతారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అమెరికా వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారే మీడియా ముఖంగా చాలా క్లియర్గా చెప్పారు, అమెరికాలో ఎవ్వరూ భారతీయులు అక్రమంగా ఉండటానికి లేదు, మీరు అమెరికాని వదిలిపెట్టి మళ్ళా భారతదేశానికి చేరుకోండి అని చెప్పి ఒక పిలిపిచ్చాడు ఆ వేదిక మీద నుంచే. ట్రంప్ ఏదైతే చెప్పారో దాన్నే నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళి చెప్పారు. సో కాబట్టి భారతీయులు ఎన్ఆర్ఐలు అక్రమంగా ఎవరున్నా సరే స్వచ్ఛందంగా మళ్ళీ దేశానికి
రావాల్సిందే అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ ఎవరైనా రాకుండా ఉంటే దానికి సహకరించి సమాచారాన్ని కూడా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ట్రంప్కి హామీ ఇవ్వడం జరిగింది. అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళి ట్రంప్ వాయిస్ని ఆ వేదిక మీద నుంచి వినిపించారు. అక్రమ వలసదారుల పట్ల ఏమాత్రం కనికరం చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు నరేంద్ర మోడీ గారు. అదే మెక్సికోకు సంబంధించినటువంటి దేశ అధినేతను కనుక తీసుకుంటే యుద్ధ విమానాల్లో పంపిస్తే కొలంబో అలాగే మెక్సికోకి అమెరికా యుద్ధ విమానాల్లో అక్రమ వలసదారులను పంపిస్తే వాళ్ళు ల్యాండ్ కావడానికి కూడా అంగీకరించలేదు తొలుత. ఆ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు వైట్ హౌస్ రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు అనుమతించారు ల్యాండ్ కావడానికి. కానీ భారతదేశం యొక్క పరిస్థితి అలా కాదు. అక్రమ వలసదాన్ని యుద్ధ విమానాల్లో పంపించడానికి సహకారం పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పి క్లియరెన్స్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నరేంద్ర మోడీ గారు ట్రంప్ దగ్గర బెండ్ అయ్యారు అని చెప్పి కొన్ని గ్రూపుల్లో కొన్ని సెక్టార్లలో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అక్రమ వలసదారులు ఉంటే వాళ్ళని గౌరవప్రదంగా మళ్ళీ తిరిగి పంపించాలి. యుద్ధ విమానాల్లో వాళ్ళేదో యుద్ధ ఖైదీల మాదిరిగా వాళ్ళని తీసుకొచ్చేసి ఆయా దేశాల్లో వదిలిపెట్టడము అనేది కరెక్ట్ కాదు అనేది వినిపిస్తుంది కొంతమంది అభిప్రాయం. నరేంద్ర మోడీ గారు ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తే బాగుండేది ట్రంప్ని. యుద్ధ విమానాల్లో మీరు పంపించాల్సిన అవసరం లేదు, గౌరవప్రదంగా వాళ్ళని పంపించండి అని చెప్పి చెప్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఏదైతే కొలంబో లేకపోతే మెక్సికో దేశాధినేతలు కోరారో ఆ తరహాలో కోరతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ట్రంప్ ఏదైతే చేస్తున్నారో దానికి 100% సమర్థిస్తున్నాను. మీరు ఎవ్వరూ అమెరికాలో ఉండడానికి లేదు, మీరు వీసా అయిపోగానే మీరు భారతదేశానికి వచ్చేసేయండి, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ చెల్లదు, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్కి నేను సపోర్ట్ చేయనని చెప్పి క్లియర్గా మోడీ గారు చెప్పడం జరిగింది. సరిగ్గా ఇలాంటి వాయిసే ట్రంప్కి కూడా కావాలి. అందుకే ట్రంప్ వాయిస్ని మోడీ గారు అక్కడ వినిపించారు. దీంతో ఇల్లీగల్గా ఉన్నటువంటి సుమారు 4 లక్షల మంది భారతీయులు మళ్ళీ తిరిగి ఇండియా రావాల్సిందే. ఒకవేళ రాకపోతే వాళ్ళ వివరాలు నరేంద్ర మోడీ గారే పంపించేసి వాళ్ళని మళ్ళీ ఇండియాకి గౌరవంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేసేటువంటి అవకాశం ఉంది. ఈలోపు యుద్ధ విమానాల్లో ఖచ్చితంగా కాళ్ళు చేతులు కట్టేసి ఇండియాకి తీసుకొస్తారు. కనీసం ఆ కాళ్ళు చేతులు కట్టేసినటువంటి అంశాన్ని కూడా ట్రంప్ దగ్గర నరేంద్ర మోడీ గారు ప్రస్తావించి ఉంటారా ఉండరా అనేది కూడా సందేహమే. కనీసం అక్రమ వలసదారులు ఉపాధి కోసం వెళ్ళారు, అసలు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అమెరికా అంటారు, వాళ్ళకు అవసరమైనప్పుడు అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని అక్రమంగా వచ్చి నివసించడానికి కూడా అంగీకరించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు వలస వెళ్ళినటువంటి వాళ్ళ అవసరాలు లేవు, వాళ్ళని పంపించేస్తున్నారు. గౌరవప్రదంగా పంపించచ్చు కదా, యుద్ధ ఖైదీల మాదిరిగా కాళ్ళు చేతులు కట్టేసి పంపించాల్సిన అవసరం ఉంది. ఇది కూడా అడగలేనటువంటి ధైర్యం ప్రపంచంలో ఉండే మిగతా దేశాల అధినేతలకు లేదు. భారతదేశానికి సంబంధించినటువంటి అధినేతకు కూడా లేదేమో అనిపిస్తుంది ఈ భేటీ తర్వాత. మరి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళి అమెరికా నుంచి ఏం పట్టుకొస్తున్నారు, ఏం పట్టుకొచ్చారు అని అంటే మీరేం చెప్తారు? దీన్ని మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.